బైబిల్ గ్రంథములోనే అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికినటువంటి వారు 8 మంది ఉన్నారు. వారు బ్రతికిన సంవత్సరాలు తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ 8 మంది ఎవరు, వారి యొక్క పేర్లు ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. అందులో మొట్టమొదటిది వచ్చేసి మెతుషెల. 969 సంవత్సరాలు ఇతను జీవించాడు. అలాగే మెతుషెల బైబిల్ గ్రంథంలోనే అందరికంటే ఎక్కువ బ్రతికినటువంటి వ్యక్తిగా మనము చూడవచ్చు. ఇతర కంటే మరి ఎక్కువ సంవత్సరాలు బ్రతికినటువంటి వారు ఎవరును కూడా లేరు. రెండవది నోవాహు. ఇతను 950 సంవత్సరాలు బ్రతికాడు. నోవాహు కాలంలో అందరికంటే దేవుని చేత కృప పొందిన వ్యక్తిగా మనం నోవాహును చూడవచ్చు. మూడవది ఏరేదు. ఇతను 962 సంవత్సరాలు జీవించాడు. ఇతను మెతుషెల కంటే కేవలం 7 సంవత్సరాలు మాత్రమే తక్కువ జీవించడం జరిగింది. నాలుగవది షేతు. 912 సంవత్సరాలు ఇతను జీవించడం జరిగింది. ఈయన నోవాహు గారి యొక్క కుమారుడు. ఐదవది ఎనోషు. 905 సంవత్సరాలు ఇతను జీవించడం జరిగింది. మీకు తెలుసా, మొట్టమొదటిసారిగా ఎనోషు ద్వారానే ప్రార్థన అనేది ఈ భూమిపైన చేయడం ప్రారంభించబడింది. యెహోవాకి మొట్టమొదటిసారిగా ఎనోషు గారే ప్రార్థన అనేది చేయడం ప్రారంభించాడు. ఆరవదిగా కేయినను. ఇతను 910 సంవత్సరాలు జీవించడం జరిగింది. ఇలా చాలామంది వ్యక్తులే 900 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతికారు. ఏడవది ఆదాము. ఇతను 930 సంవత్సరాలు జీవించడం జరిగింది. ఇతను మొట్టమొదటిసారిగా దేవుని చేత సృజింపబడిన వ్యక్తిగా మనము చూడవచ్చు. ఎనిమిదవది మహలలేలు. ఇతను 895 సంవత్సరాలు జీవించడం జరిగింది. చూశారు కదా, ఇలా 8 మంది వ్యక్తులు 900 సంవత్సరాల కంటే ఎక్కువ జీవించడం జరిగింది. కాబట్టి మరి ఈ రోజులలో ప్రజెంట్ ఉన్న జనరేషన్లలో అసలు మనుషులము మనము ఎన్ని సంవత్సరాలు బ్రతకగలుగుతుంటున్నాము? మన ఆయుష్ను మనము లెక్కించుకోవచ్చా? లేదు కదా. ఎవరు ఏ క్షణము ఎలా అసలు మరణిస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. అసలు అప్పుడే ఉండి ఇంతలోనే రాలిపోయేటువంటి జీవితాలు మనవి. కానీ ఆనాటి కాలంలోనే 969 సంవత్సరాలు బ్రతికారంటే అసలు నిజంగా గ్రేట్ అనిపించింది నాకైతే. కాబట్టి మనము ఎప్పుడు ఉంటామో ఎప్పుడు మరణిస్తామో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాము. మహా అయితే అధిక బలం ఉంటే ఈ రోజులలో 60, 70, ఇంకా లాస్ట్ 80 సంవత్సరాలే ఎక్కువ మన ఆయుష్ కాలము. కాబట్టి ఉన్నన్ని రోజులు ప్రతి ఒక్కరితో హృదయపూర్వకంగా మాట్లాడుతూ, అందరిని ప్రేమగా స్వీకరిస్తూ, దేవుని యందు విధేయతగా ఉంటూ, భయభక్తులు కలిగి, దేవా ఈరోజు మేము ఉన్నామంటే కేవలము నీ కృపచేతనే అని చెప్తూ, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ఉన్నన్ని రోజులు ప్రేమ కలిగి జీవిస్తే ఇంకా మనకి అంతే చాలు. కాబట్టి ఆయుష్ కాలాన్ని ఎవరు అనేది లెక్కించలేము. అది ఎవరి చేతుల్లోనూ కూడా లేదు. చూశారు కదా, బైబిల్ గ్రంథంలో దేవుని చేత ఆశీర్వదించబడి ఆయుష్ను పెంచుకున్న వారు ఇంతమంది ఉన్నారు. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.